నమస్కారం అండి. నేను పోలవరం డిఎస్పీని. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9-9:30 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారి కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్లు అన్ని విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను కాంతి కుమార్ జీలు సిఐ గారు మా పోలీసు సిబ్బంది అంతా రాత్రి అంతా దీని మీద ఎంక్వైరీ చేసాము. అట్లాగే కొన్ని బృందాలుగా వెళ్ళిపోయి టీం వర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చేదని తీరా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్డు నిర్మాణం జరుగుతుందని, ఆ కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద పోల్ ఒకటి పడి వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9:00 టైంలో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబావన సౌండ్ వచ్చి కారులో పడిపోయి ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాయి దాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు.